వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ ఆంధ్ర స్టైల్ గుమ్మడికాయ పులుసు. తయారు చేసే విధానం: ముందుగా ఒక గుమ్మడికాయని తీసుకొని వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసి శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పులుసు కోసం కొంత చింతపండుని తీసుకొని వాటిని 10 నిమిషాల వరకు నానబెట్టాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి అందులో కట్ చేసిన గుమ్మడికాయ ముక్కలు ఇంకా నీళ్ళని వేయాలి. ఈ గుమ్మడికాయ ముక్కలు ఉడుకుతుండగా 1/2 స్పూన్ సాల్ట్ ని కూడా వేసి ఉడకనివ్వాలి. ఒక 10 నిమిషాలు గుమ్మడికాయ ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించి నీటిని వంపేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి అందులో 1.5 స్పూన్ ఆయిల్ ని వేయాలి. 1/2 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, కట్ చేసిన పచ్చిమిర్చిలు, ఇంకా కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు వీటిని నూనెలో వేస్తూ ఉండాలి. పచ్చిమిర్చిలు వేయించాక కట్ చేసిన ఉల్లిపాయలను కూడా వేసి వేయించాలి. అందులోకి కొంచెం ఇంగువ, 1/2 స్పూన్ పసుపు. ఇంగువ ఇంకా పసుపు ఉల్లిపాయలకు పట్టేలాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులో మనం ముందుగా ఉడికించిన గుమ్మడికాయ ముక్కలు వేసి మంచిగా కలుపుకోవాలి. టూ స్పూన్స్ కారం, 1/2 స్పూన్ సాల్ట్. కారం ఇంకా ఉప్పు మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. 1/2 స్పూన్ ధనియాల పొడి వేసి మరోసారి కలుపుకోవాలి. మనం ముందుగా నానబెట్టిన చింతపండు పులుసుని ఇప్పుడు కూరలోకి వేయాలి. చింతపండులో గింజలు లేకుండా గుజ్జును మాత్రమే వేయాలి. ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళని పోయాలి. పులుసులోకి కొద్దిగా బెల్లంని వేసి మంచిగా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక మూత పెట్టి 10 నిమిషాల వరకు సిమ్లో ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చివరిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేస్తే గుమ్మడికాయ పులుసు రెడీ. ఈ గుమ్మడికాయ పులుసుని అన్నంలోకి వేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. మరి వీడియో నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.